ఐదవది కనికరం కలిగిన వారు ధన్యులు అంటున్నాను. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగి ఉండుట అంటే ఏంటి? మీకు బైబిల్ నుంచే కొన్ని విషయాలు చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని అంటున్నాడు. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా చూడండి. ధనవంతుడు, పేద లాజరు ఉన్నాడు. బీద లాజరు ఇద్దరు ఒకే ఊళ్ళో ఉన్నారు. ధనవంతుడేమో మంచి డ్రెస్ వేసుకునేవాడు, చక్కని భోజనం చేసేవాడు. లాజర్కేమో ఆరోగ్యం బాగోలేదు, తినడానికి తిండి లేదు. లాజరేమో అస్తమాను దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవుడా గొప్పోడు అంటున్నాడు. ధనవంతుడేమో ఓరి పిచ్చోడా, ఓరి పనికిమాలినోడా, దేవుడు దేవుడు అంటావేట్రా, నీ బతుకు అలాగే ఏడ్చింది, నీవు ఏం ముందు పడి ఏడ్చావురా అని చెప్పి ధనవంతుడు ఎప్పుడు దేవుని గుర్తుపెట్టుకునేవాడు కాదు. లాజరు ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోయేవాడు కాదు. ఇద్దరు ఒకే గ్రామంలో ఉన్నారు. లాజరు ధనవంతుడు పడేసినటువంటి ఆహారాన్ని ఏరుకుని తింటూ దేవుణ్ణి స్తుతించాడు. ఇద్దరూ చనిపోయారు. లాజరేమో అబ్రహాము రొమ్మున పరదేశులు వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొనడానికి దేవుని రాజ్యం వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని కీలల మధ్యలో నరకాగ్నికి వెళ్ళిపోయాడు. నరకాగ్నిలో ఉన్న ఆ ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఉన్న లాజరును చూసి ఆశ్చర్యపోయి అప్పుడు అనుకుంటున్నాడు, అబ్రహామా, నా తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఇప్పుడు కనికరం అనే మాట ఇప్పుడు గుర్తొచ్చింది ఈ ధనవంతుడికి. ఎప్పుడు గుర్తొచ్చింది? అగ్నిలో కాలిపోతున్నప్పుడు గుర్తొచ్చి అంటున్నాడు, నా యందు కనికరపడి ఆ లాజర్ని తన వ్రేలి కొన నీటిలో ముంచి నా దగ్గరికి పంపించవా, దాహంగా ఉంది, అగ్నిలో కాలిపోతున్నాను అని అడిగాడు. కనికరం గురించి మాట్లాడుతున్నాడు. ఇందాకేం చదువుకున్నాం మనం? కనికరం గురించి ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనికరపడువారు ధన్యులు, వారు కనికరించబడుదురు. అంతే కదా? కనికరపడువారు ధన్యులు, వారు కనికరించబడుదురు. కానీ ధనవంతుడికి ఎప్పుడూ కనికరం కలగలేదు. లాజరు మీద ఒక్కరోజు కూడా కనికరపడలేదు. కనికర పడితే కనికరించబడును ధనవంతుడు కూడా. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, కుదరదు, లాజర్ని నీ దగ్గరికి పంపించడానికి కుదరదు. కనికర పడితే కనికరించబడతాం. నిజానికి వాస్తవానికి చాలాసార్లు మన ముందు ఎవరో భిక్షాటం చేసుకుంటున్న వాళ్ళు, లేదంటే బాగా దీన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మన ముందు చేయి చాప అడిగిన సందర్భాలు ఉంటాయా? నీకున్నదంతా పెట్టక్కర్లేదు, కానీ నీ జేబులో లేకపోతే నీకు కలిగిన దాంట్లో ఎంతో కొంత తీసి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప, మనందరం అది చేస్తున్నాం. కానీ ఈ ఎడం చేత్తో చేసేది కుడి చేతికి తెలియకుండా, కుడి చేత్తో చేసేది ఎడం చేతికి తెలియకుండా చాలా సందర్భాల్లో మీరు చేస్తున్నారు. అయితే మరింత ముందుకు చేయడానికి ప్రభు కనికరము చూపును కాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనికర పడాలి. మనం కనికర పడడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. కనికర పడితే మనం కనికరించబడతాం. కనికర పడితే మనం కనికరించబడతాం. ఒక పూట ఉప్పు కాస్త ఎక్కువైతే
ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది చెప్పండి చెప్పండి. ఉప్పు కాస్త ఎక్కువైతే, ఒక విషయం తెలుసా, కృష్ణంపాలెం, ఇక్కడే కృష్ణంపాలెం ఉంది, కృష్ణంపాలెంలో వృద్ధాశ్రమం ఉంది. మీరు అటుగా వెళ్తుంటే 11-12 గంటలకి బయట కూర్చుని ఉంటారు ఒక 20 మంది ముసలోళ్ళు. 20 మంది ముసలోళ్ళు కూర్చుని ఉంటారు. ఎందుకో తెలుసా? ఎవరైనా అన్నం పట్టుకొస్తారేమో అని. మన ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో. మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి అన్నం పెట్టారా? నేను చెప్తున్నాను, మేము పట్టుకెళ్ళాం. 3 నెలల పాటు వారికి రోజు అన్నం పట్టుకెళ్ళాం. అప్పుడప్పుడు అటుగా వెళ్తున్నప్పుడు సందర్శిస్తూ ఉంటాం. ఇది బయటికి చెప్పుకోక్కర్లా. నేనంటాను, కనికరపడండి. మనకు దేవుడు గొప్పోళ్ళమైనందుకు మనకి రోజు తిండి ఇవ్వడం లేదు. మనకంటే ఏంటో వాళ్ళు దౌర్భాగ్యులైనందుకు వాళ్ళ పరిస్థితులు అలా లేవు. కనికరపడండి, కనికరించబడతాం. కనికరం అనేది చాలా అవసరం విశ్వాసిగా మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనికరపడదాం. కనికరం అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. అది ప్రభువారు మన మీద కనికరపడ్డాడు. మనం భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు ప్రభువారు మన మీద కనికరపడి ఆయన మనల్ని కనికరించాడు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. కనికరము చూపు తండ్రి అని చెప్పి రాయబడింది. కనికరము చూపు తండ్రి. కనికరము చూపు తండ్రిని మనం కలిగి ఉన్నాం. మన తండ్రి అయినటువంటి దేవుడు మన మీద కనికరం చూపుతున్నాడు. కాబట్టి మనం కూడా కనికర పడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనికర పడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? భర్తకి చెప్తున్నాను, తిట్టేశావు, తిట్టేసిన నీ దగ్గరికి అన్నం పట్టుకొచ్చి పెడుతుంది. అప్పుడు నీకు నీ మనసు చెల్లించిపోవాలా, నేను తిడితే నాకు అన్నం పెట్టిందని. దేవునికి స్తోత్రం. భార్య కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనికరం అనేది ఎలా ఉంటుందంటే చెల్లించిపోతాం మనసులో. అంటే సముద్రం పొంగినట్టుగా పొంగుద్ది చెల్లించిపోవడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడల అదే చూపించాడు. ఇంకా కనికరం అంటే ఏంటో ఒక మాట చెప్తాను. కనికరం అంటే ఏంటంటే, ఎవరైనా ఒక శ్రమలో ఉన్నారనుకోండి, ఆ శ్రమలో కనుక నేనే ఉంటే ఎలా ఉంటుందో అనుభవించడమే కనికరం. ఎవరైనా ఏదైనా శ్రమలో ఉంటే, కష్టంలో, ఆ శ్రమలో, ఆ యొక్క అన్నం లేని పరిస్థితుల్లో, ఆ యొక్క లేమిలో ఉంటే, నేనే ఉంటే అది నా బ్రతికేంటి అన్నది ఊహించుకోవడమే కనికరించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పిల్లాడు స్కూల్కి, ఇది ఒక టీచర్ చెప్పినటువంటి మాట, న్యూస్లో చెప్పాడు. ఓ పిల్లడు రోజు మాసిపోయిన డ్రెస్ వేసుకొస్తున్నాడు. ఒక్కోసారి ఏమో కొద్దిగా బాగుంటుంది, ఒక్కోసారి బాగా మాసిపోతుంది. నిలబెట్టి చెడమడ తిట్టేశాడంట. ఏమీ మాట్లాడలేదంట ఆ స్టూడెంట్, నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత ఆ స్టూడెంట్ని దగ్గరికి పిలిచి, ఎరా నేను అంత తిట్టినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏడుస్తూ అలా ఉండిపోయావు, ఒకసారి ఇలా రా, ఏంటి నీ సంగతి అని అడిగాడంట. ఎందుకురా ఎప్పుడు మాసిపోయిన డ్రెస్ వేసుకొస్తున్నావు? ఆ కుర్రోడు చెప్పాడంట, సార్
నాకున్నది ఇదొక్కటే డ్రెస్, నాకున్నది ఇదొక్కటే డ్రెస్సు. మా నాన్నగారు లేరండి, మా అమ్మ లేదండి, నేను మా పిన్ని దగ్గర ఉంటున్నా, నాకున్నది ఇది ఒకటే డ్రెస్సు. ప్రతి ఆదివారం ఉతుక్కుంటానండి, టవల్ చుట్టుకుని ఉతుక్కుని అదే డ్రెస్ మరలా సోమవారం వేసుకుని వస్తానండి. ఇది ఒక్కటే ఉంది నాకు. మనకు అలమరాల నిండా నిండిపోయినాయి, బీరువాల నిండా నిండిపోయినాయి. ఆ కుర్రోడి కంటే ఇదేంట్లో గొప్పని సార్ మనసు చెలించిపోయిందంట. ఎంత పొరపాటు చేశానని ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఆ కుర్రాడు ఐఏఎస్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు ఈ మాట. ఐఏఎస్ సాధించిన తర్వాత ఆ కుర్రవాడు యొక్క చిన్నప్పుడు టీచర్ చెప్తున్నాడు, ఈ కుర్రాడు చదువుకున్న స్థితి ఇది అని. కనికరము చూపి వారికి కనికరం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసు మన మీద కనికరం చూపించాడు. మనం కనికరం చూపేవారిగా ఉందాం. మరొక మాట చదువుకుందాం, ముందుకెళ్దాం. మత్తయి సువార్త